ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందో కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. మూసీ ప్రాజెక్టును అడ్డుకుంటున్నామని ఆరోపిస్తున్న రేవంత్ రెడ్డి కేంద్రానికి ఏం ప్రతిపాదనలు పంపారో చెప్పాలన్నారు. కేంద్రం సహకరిస్తే వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ హైదరాబాద్ పై పగపెట్టుకున్నారని, హైడ్రాతో రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీశారని ఆరోపించారు అరవింద్. కేంద్ర ప్రభుత్వం మోడీ ఇస్తున్నాడు, కిషన్ రెడ్డి గారు అడ్డం పడుతున్నారు అని ఇవన్నీ పనికిమాల రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఎక్కడ అడ్డుపడుతున్నాడు కిషన్ అని చెప్పాలి కదా. ఊకే బయట నరకుడు వేరు, మాట్లాడు. దేనికి అడ్డుపడ్డాడు చెప్పండి. మూసీకి నీ ప్రణాళిక ఏంది? నువ్వేమైనా ప్రపోజల్ పంపినావా? సెంట్రల్ ప్రపోజల్ పంపితే కాపీ. ఎక్కడది మూసీ బ్రదర్? ఆ హైడ్రా ఎడ తిరుగుతుంది ఇవాళ క్రేను, అదే జేసీబీ ఎడ తిరుగుతుంది? సినిమాలో అందరూ భయపెట్టించిండు, రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిర్రు, హైదరాబాద్ ఆమ్దాని మొత్తం ఖతం పట్టించిర్రు, రిజిస్ట్రార్లు అందరూ ఖాళీగా ఉన్నారు, దొమలు పట్టుకుంటున్నారు. అటు ఇటు చేసి హైదరాబాద్ మీద ఏం పగ ఉన్నదో చెప్పాలి రేవంత్కి. ఏదో పగబట్టిండు హైదరాబాద్ని.